హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మా అబ్బాయికి నేను డైలీ ఎట్లా టిఫిన్ పెడతాననేది నేను చూపించబోతున్నాను. మార్నింగ్ మా టిఫిన్ రొటీన్ ఎట్లా ఉంటుంది. నా కొడుక్కి రోజు గోధుమ పిండి అట్లు వేసి మధ్యలో పీనట్ బటర్ పెట్టాను. 2 ఎగ్ వైట్స్ రోజు ఉంటాయి. అలాగే జీడిపప్పు కిస్మిస్ కూడా పెడుతూ ఉంటాను. అండ్ మార్నింగ్ వెళ్ళే ముందు కొంచెం పాలల్లో డైనో షేక్ కలిపేసి ఇస్తూ ఉంటాను. దాంతోపాటు ఏదైతే టిఫిన్ చేశానో అది ఒకటో రెండో గోధుమ పిండితో వేసినట్లు కానీ బనానా కానీ ఏమైనా తీసుకుంటూ ఉంటాను. ఇవి సలాడ్ కోసం. అండ్ తర్వాత బాబుకి ఈరోజు నుంచి FA 2 అసైన్మెంట్స్ అవుతున్నాయి. సో స్కూల్లో ఈవినింగ్ వరకు ఉండాలన్నారు. వాడి కోసం అని క్యారెట్ బీట్రూట్ రైస్ చేద్దామని స్టార్ట్ చేశాను. కొంచెమే వాడు వరకు చాలా కొంచెం ఒక హాఫ్ బీట్రూట్ హాఫ్ క్యారెట్ వేసి చేస్తున్నాను. దేనికోసము అంటే మనం ఇచ్చేది అంటే వాళ్ళు చిల్లర తిండ్లు స్నాక్స్ ఇలాంటివన్నీ తింటూ ఉంటుంటారు. కానీ మనం ఇచ్చేంత వరకు హెల్తీగా ఇవ్వటం వల్ల ఇలా అలవాటు చేస్తూ ఉండటం వల్ల మంచిది. వారికి కావాల్సిన పౌష్టికాహారం న్యూట్రియంట్స్ అన్నీ కూడా వెళ్తూ ఉంటాయి కదా. కొంచెం అంటే కొంచెం స్పైస్ యాడ్ చేస్తాను, ఎందుకంటే వాడికి అట్లా ఆ ఫ్లేవర్ ఇష్టపడుతూ ఉంటాడు. ఒకటే పచ్చిమిరపకాయ వేసాను, ఎందుకంటే మరీ ఎక్కువ కారం తిండు. అండ్ ఇంట్లో ఉంటే మనం పెడుతూ ఉంటాం, అక్కడ ఆయమ్మ వాళ్ళు కదా పెడుతూ ఉంటారు, తింటాడో తిన్నాను చాలా తక్కువ స్పైస్ వేసి చేస్తున్నాను. ఒక క్యారెట్ హాఫ్ బీట్రూట్ మాత్రమే వేస్ట్ చేస్తున్నాను. చాలా చిన్న గ్లాస్తో పెట్టాను, వాడి వరకు సరిపోయినట్టు మాత్రం పెట్టాను. సో వీటితో పాటు మార్నింగ్ నాకు ఆల్రెడీ చూపించాను కదా, ఎగ్ వైట్స్ ఎందుకు రోజు పెడతానంటే ప్రోటీన్ సోర్స్ అనేది ప్రతి మజిల్ బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ మజిల్ అంటారు కదా ప్రోటీన్ అనేది. సో పిల్లలు ఎక్కువ ఆడతారు, వాళ్ళు ఎనర్జీ అనేది ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉంటారు కాబట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది అట్లా ఇవ్వటం మంచిది. అయిపోయింది, వాటికి హాట్ బాక్స్లో పెట్టేస్తున్నాను. తప్పకుండా కర్డ్ అనేది దీంతో పాటు మిక్స్ చేస్తే తింటాడు, అందుకని వాడి కోసం కర్డ్ కూడా పెట్టాను నేను. ఇది మా సలాడ్. అంటే మాది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఫ్యామిలీ అంతా అయిపోయినాక మిడ్ మీల్ స్నాక్లా మా అత్తగారు మామయ్య గారి కోసమని సలాడ్ చేస్తున్నాను. క్యారెట్ బీట్రూట్ తర్వాత కీర ఒక్కటే పచ్చిమిర్చి. వాటితో పాటు మార్నింగ్ 5 o'clockకే ఇవి సోక్ చేశాను పీనట్స్, అవి కూడా వేసి లైట్గా సాల్ట్ వేస్తాను, ఎక్కువ సాల్ట్ వేయకుండా లైట్గా సాల్ట్ వేసి వాటిని మిక్స్ చేసి ఉంచేస్తాను. హాఫ్ లెమన్ స్క్వీజ్ చేస్తాను. ఇదేంటంటే మిడ్ మీల్ స్నాక్లా అనమాట, లైక్ బ్రంచ్లా అనమాట. లంచ్కి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి మధ్యలో దీన్ని ఇస్తూ ఉంటాము. మేము ఈ మధ్య కాలంలోనే ఫ్యామిలీ అంతా కూడా బ్రేక్ఫాస్ట్ షెడ్యూల్ని మార్చుకున్నాం. ఇదివరకు ఇడ్లీ దోశ పూరి ఇట్లాంటివి తింటుండేవారు. అలా కాకుండా కొంచెం టీ బదులు టీ రీప్లేస్మెంట్ ఫ్రెష్ అని హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్లో ఉంటుంది అది. దాంతోపాటు అత్తగారు మామయ్య గారు కూడా న్యూట్రిషన్ బ్రేక్ఫాస్ట్కి షిఫ్ట్ అయ్యారు, ఎందుకంటే దీని ద్వారా చాలా బెనిఫిట్స్ ఉన్నాయని నేను తెలుసుకున్నాను. ఇట్లా క్లాసెస్ కూడా చెప్తూ ఉంటారు, క్లాసెస్ వింటూ. అంటే అంత లో గ్లైజమిక్ ఫుడ్ ఇంకేమీ దొరకలేదు. ఇట్లాంటి రిజల్ట్స్ చాలా షేర్ చేస్తూ ఉంటారు అక్కడ. అలాంటి రిజల్ట్స్ చూస్తూ మా ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ మార్చుకుంటూ ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు, ఇది నా మధ్యాహ్నం మీల్. బెండకాయ ఫ్రై, హాఫ్ బాయిల్డ్ కీన్వా పొంగల్ చేసుకున్నాను, అలాగే చిక్కుళ్ళు కర్రీ. మనం ఏ డైట్ చేసినా కూడా మనకి దాని మీద కొంత అవగాహన ఉండి చేస్తే మంచిది, లేకపోతే మన శరీరాన్ని పాడు చేసుకుంటాం. కొన్నిసార్లు ప్రమాదవశాత్తు మరణాలకు కూడా వెళ్ళిపోవచ్చు.